ఓకే. అందరికీ వందనాలు. ఈరోజు మనం క్రొత్త నిబంధన పుస్తకములలో సువార్తల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ముందుకు. ఓకే. సువార్తలు. సువార్తలు అనగా 4 పుస్తకాలు మనకి గుర్తుకొస్తాయి. ఆ 4 పుస్తకాలేంటంటే మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇవి సువార్తలు. ఇందులో యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర గురించి వ్రాయబడి ఉంటుంది. అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న పుస్తకం పేరు మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ఓకే. మత్తయి సువార్త. మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు మనం చూస్తాం. 1071 వచనాలు ఇందులో ఉంటాయి. ఈ మత్తయి సువార్త గ్రంథకర్త మత్తయి గారు. మత్తయి ఎవరు అనేసి ఆలోచిస్తే యేసుక్రీస్తు శిష్యులలో ఒకరు. ఈయన యొక్క వృత్తి సుంకం వసూలు చేసేవాడు. సుంకం వసూలు చేసేవాడు. అనగా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ లాంటివాడు. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్. టాక్స్ కలెక్టర్. ఓకే. రైట్. అయితే మత్తయి సువార్తలో మత్తయి గారు యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేయబోతున్నాడు? ఏ విధంగా చూపించబోతున్నాడు? చూద్దాం రండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క పరిచయం ఎలా చేస్తున్నారంటే, యేసుక్రీస్తు మెస్సయ్యగా చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు రాజుగా చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టుకతో రాజు అనేసి ఈ మత్తయి సువార్తలో గ్రంథకర్త యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. అయితే మత్తయి సువార్త ఏ కాలంలో వ్రాయబడింది? ఎప్పుడు రాయబడింది? అని మనం ఆలోచన చేయగలిగితే, వ్రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం 60-70 మధ్య కాలంలో మత్తయి సువార్త వ్రాయబడింది అనేసి పండితులు చెబుతూ ఉన్నారు. అయితే మత్తయి సువార్తలో ముఖ్యమైన సందర్భాలు చూద్దాం రండి. మత్తయి సువార్తలో ముఖ్యమైన సందర్భాలు. ఇందులో యేసుక్రీస్తు యొక్క జననం గురించి చూడగలం. అలాగే యేసుక్రీస్తు వారి బాప్తిస్మము, యేసుక్రీస్తు వారు అరణ్యములో అపవాది చేత శోధింపబడే సందర్భాన్ని చూడగలం. అలాగే కొండ మీద ధన్యతలు అనగా కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు చూడగలం. తర్వాత యేసుక్రీస్తు యొక్క మరణం. చివరిగా యేసుక్రీస్తు వారి పునరుద్ధానంతో ఈ యొక్క మత్తయి సువార్త ముగించబడుతుంది. ఇది మత్తయి సువార్తలో ఉన్నటువంటి ముఖ్యమైన సందర్భాలు. ఈ విధంగా మత్తయి సువార్త అనేది యేసుక్రీస్తు పుట్టుకతో ప్రారంభమై, యేసుక్రీస్తు పునరుద్ధానంతో ముగించబడుతూ ఉంది. ఇది మత్తయి సువార్త యొక్క క్లుప్తమైన వివరణ. అందరికీ వందనాలు. థాంక్ యూ.